ఎక్కడన్నా లోకల్ జవహర్ ఎట్లా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు ఎట్లా ఉంది ఆయన పరిపాలన ఎట్లుంది? ఉన్నది కదా అన్న, మొత్తం భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్, పబ్లిక్ ని మోసం చేసాడు. పోయినసారి ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏం నెరవేర్చిందో 100 కోట్లు 300 కోట్లు అని చెప్పేసి అన్నోళ్ళు ఇవాళ ఏడి వేరు మళ్ళీ వాళ్ళు పత్తకు లేరు, వాళ్ళు కూడా అడ్రస్ లేకుంటారు. మరి మల్లారెడ్డి అంటేనే ఒక స్కామర్, ఒక గ్రాబర్. కానీ 2 సార్లు గెలిచింది కదా అన్న ఆయన. పైసలు వస్తే ఆయన ఎవరైనా గెలుస్తారన్న. అంటే గతంలో మీ ప్రాంతాన్ని నాకు గుండెకాయ అని చెప్పిండు ఆయన. గుండెకాయ అని చెప్పింది కానీ గుండెకాయని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కదా నా మనిషి. గుండెకాయ చిల్లులు పడ్డాయి, గుండెకాయ మొత్తం రోడ్లన్నీ మోరీలన్నీ పొంగినాయి, రోడ్లన్నీ పొక్కలు పడ్డాయి, అయినా పట్టించుకోలేదు. ఒక్కొక్క నాయకుడు ఇంటి ముందట సీసీ రోడ్లు అవి వేసుకోరు. సామాన్య పబ్లిక్ ఏం కావాలి, సామాన్య పబ్లిక్ ఎటు పోవాలి, మళ్ళీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసేది సామాన్య పబ్లిక్. అది నువ్వు ఏదో లీడరో, ఒక టీఆర్ఎస్ లీడరో, లేకపోతే ఇంకో టీఆర్ఎస్ వార్డ్ నెంబర్, ఒక కార్పొరేటరో, లేకపోతే కౌన్సిలర్ వేసుకుంటే ఆయన ఎమ్మెల్యే గెలవడు కదా. ఒకటి ఓకే, అంటే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉండను ఆయన. అందుబాటులో అంటే రోజు ఒకసారి వచ్చిపోతాడు, చుట్టం సూపులేక రోజు అత్తగారింటికి వచ్చినప్పుడు రోజు ఒకసారి వచ్చిపోతాడు. కాకపోతే ఏంటంటే ఇక అభివృద్ధి అనేది ఏముండదు ఆయన దగ్గర. అభివృద్ధి ఏముండదు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు ఈ ఏరియాలో? గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా మీ ఎంపీగా గెలిచిండు. అయితే కాంగ్రెస్ అంటుంది ఈసారి మేము మళ్ళీ ఈ సీట్ మాదే అని చెప్పేసి అంటుండే. ఒక రేవంత్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడైతే గెలిచినప్పుడు ఒక్కసారి కూడా మన జవహర్ నగర్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏడ కూడా ఆయన ఫోటో చూసిందో, లేకపోతే ఆయన వచ్చి లైవ్ గా చూసిన రోజులు అయితే లేవు. వాళ్ళ అసంటి వ్యక్తికి మనం మళ్ళా పబ్లిక్ అయితే కట్టబెట్టాలన్న ఆలోచన అయితే లేదు. ఈసారి టిఆర్ఎస్ నుంచి ఆయన పేరు రాగిడి లక్ష్మారెడ్డి, ఆయన కూడా అన్నోన్ క్యాండిడేటే. కాంగ్రెస్ నుంచి వచ్చిందనే వార్తలు ఉన్నాయి కానీ ఈ ఉట్టి డమ్మి క్యాండిడేట్ అని పెట్టి ఏదో ఆట ఆడిద్దామని అనుకుంటారు అంతే. ఈడ కాకపోతే గెలిచేది మాత్రం అది ఈటల రాజేందర్ గారే. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఆయన ఉన్న వ్యక్తి. ఆ రోజు కేసీఆర్ ఎలగొడితే ఆయన వెళ్ళిపోయాడు కానీ ఏనాడు కూడా ఆయనకు అది మన ఏమంటారు ఆయన స్కామ్ చేసిండు మినిస్టర్. అంటే ఆయన మినిస్టర్ లెవెల్ ఉన్నప్పుడు కూడా 2 సార్లు, ఒకసారి ఆర్థిక మంత్రి, ఒకసారి మన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన స్కామ్ చేయలేదు. అలాంటి వ్యక్తులకి 100% పబ్లిక్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఆ పబ్లిక్ సపోర్ట్ తోని ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు అనే వార్తలు అయితే పబ్లిక్ నోట్ నుంచి మేమైతే వింటున్నాం. పబ్లిక్ నోట్ నుండి. కానీ గతంలో ఆయన ఒక భూ కబ్జా చేసిన అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా. భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు అవి ఎటువైనాయి అని చెప్పేసి కూడా మీరే చెప్పాలి. అవి ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనయా లేకపోతే ఒట్టి గాలి మాటలైనయా అవి మీకు తెలుసు, పబ్లిక్ కి తెలుసు, మాకు అందరికి తెలుసు. కానీ అది ఏనాడు కూడా రుజువు కాలేదు. రుజువు కానీ ఎప్పుడైనా కూడా ఆరోపణలు కావు, ఉట్టి మాటలు అని చెప్పేసి గాలి మాటలని మేమైతే అంటాం. పార్లమెంట్ ఎన్నికల ప్రభావం ఎట్లుంటుంది? కాంగ్రెస్ ఏముండదు ప్రభావం? కాంగ్రెస్ నాకు తెలిసి 0 అవుతుండొచ్చు ఈసారి. ఎందుకంటే పోయినసారి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటైనా ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒకటి బాగా హైలైట్ చేసేది. అది ఏది సింబల్ ఆఫ్ ది ఐకాన్ అని చెప్పి, మల్కాజ్గిరి ఒక సింబల్ ఆఫ్ ది ఐకాన్, ప్రశ్నించే గొంతు అని చెప్పి హైలైట్ చేశారు. ఈసారి ప్రశ్నించే గొంతు కాదు, మూగపోయిన గొంతు నిలబెడితే ఎవరు గెలిపిస్తారని చెప్పి పబ్లిక్ అయితే చూస్తారు. అయ్యా రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు మల్లారెడ్డి కొడుకు ఆల్రెడీ ఎంపీ అని చెప్పేసి ఆయన ఎంపీ అభ్యర్థి అని చెప్పి అంత అనౌన్స్ చేసుకున్నాం. అంత అనౌన్స్ చేసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ మా మనిషి నిలబడాలి కదా, నిలబడలేదు. టికెట్ కూడా తీసుకోలేదు. కేసీఆర్ దగ్గర పోయి మోకరెళ్ళి నాకు టికెట్ ఏమో దయా, నన్ను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆయనని ఏ విధంగా కాలేజ్ 2500 గజాలు గులగొట్టినప్పుడు ఒకసారి, అదే విధంగా అల్లుడు మర్ర రాజశేఖర రెడ్డిది కాలేజ్ బిల్డింగ్ గులగొట్టారు. ఆ 2 విషయాలు జరిగేసరికి ఈయన పోయి మోకరెళ్ళిండు కేసీఆర్ దగ్గర, అయ్యా నాతో కాదయ్యా నేను నిలబడాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి దగ్గర పోయి మోకరెళ్ళిండు. అదే విధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆమె దగ్గర కూడా మోకరెళ్ళిన విశ్వసనీయ, అదే మాకు తెలిసిన అయితే సమాచారము. ఆ మోకరెళ్ళినందుకు ఆయన పక్క జరిపి ఏదో డమ్మి క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని పెట్టి వీళ్ళు నడిపిస్తురేమో అని అదో ఊహాగానం. డమ్మి క్యాండిడేట్ అని చెప్పేసి అన్నప్పుడు బలమంతా ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ పోతుందా, కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ అవుతుందా? కాంగ్రెస్ అభ్యర్థి ప్లస్ కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉండాలి కదా. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా లేక ఇది 100% మనకు పోయేది. అది బీజేపీ ఆయన సెంట్రల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం 100% ఉండాలి. అది నరేంద్ర మోడీ అనే కాదు, బీజేపీ ప్రభుత్వం అనేది 100% ఉండాలి. గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం 100% నరేంద్ర మోడీ ఉండాలి. ఎందుకంటే నన్ అదర్ దెన్ ఆయన ఒక నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ పక్కకు పెడితే ఒక కేంద్ర ప్రభుత్వము గత 60 సంవత్సరాల నుంచి ఎవరైతే ఏలిరో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి తీసుకొని విధానాలన్నీ కూడా తీసుకొని నిర్ణయాలు కూడా కఠిన
కఠిన నిర్ణయాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ప్రజలందరూ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు, అంటే నరేంద్ర మోడీ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మేము ఏడు నిలబడి నలుగురితో మాట్లాడినా కూడా ఈసారి గెలవాల్సింది ఈటల రాజేందరే, ఈసారి గెలవాల్సింది నరేంద్ర మోడీ, ఈసారి గెలవాల్సింది ఆయననే అని చెప్పేసి అందరూ అయితే చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే టిఆర్ఎస్ లీడర్లు కానీ కాంగ్రెస్ లీడర్లు కూడా కానీ అదేవిధంగా బీజేపీ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, గెలవాల్సింది ఈటల రాజేందర్. ఎందుకంటే ఒక నమ్మించి గొంతు కోసిన వ్యక్తి కేసీఆర్ ఈటల రాజేందర్ని, అదే అట్లాంటి వ్యక్తి గెలవాలి అనే ఆలోచన తప్పన వాళ్ళకు కూడా ఉన్నదని మాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నా. మొత్తం అయితే ఈటల రాజేందర్ గెలుస్తారు, ఈటల రాజేందర్ గారు గెలుస్తారు, 100% గెలుస్తారు. థ్యాంక్ యూ అన్న.